ఇదేందో రచనకే చెప్పాడు అధ్యక్ష ఫారూక్ నగర్ అతను కూడా కన్సెషన్ చేశాడు. నేనేదో చేశానంటున్నాడు. నేను ఏది కన్సెషన్ చేయలేదు అధ్యక్ష. నా సర్వే నెంబర్ ఆ వ్యక్తి చేశాడు. అతని మీద చట్టపరమైన చర్య తీసుకుంటారా తీసుకోవడా అనేది నెక్స్ట్ కౌన్సిల్ వరకు దాని మీద చర్య తీసుకున్నారు. మున్సిపాలిటీలో జరిగిన మున్సిపల్ సమావేశంలో ఫారూక్ నగర్లో 7వ వార్డులో ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పర్మిషన్ గురించి అడిగితే ఏవేవో సాగులు చెప్పి టౌన్ ప్లానింగ్ వాళ్ళు కమిషనర్ గారు ఏవేవో సాగులు చెప్పి వాళ్ళు తప్పించుకున్నారు. దానికి పర్మిషన్ లేదు, ఏం లేదు, అది కడుతున్నాం. వాళ్ళ స్థలంలో వాళ్ళు కడుతున్నారు అని వాళ్ళ వాదన. ఆఫీసర్లకు కానీ అదే చెప్తున్నాం. మేము సర్వే చేయించినాము, సర్వేతో అది సర్వేలో కరెక్ట్ ఉంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అది అబద్ధము అని మేము చెప్తున్నాం. వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో కాలువలో కడుతున్నారు కన్స్ట్రక్షన్ అని మేము దాని మీద పోరాటం చేస్తున్నాం, కొట్లాడుతున్నాం. ఈ మధ్యలోనే ఒలి గారు మాట్లాడేటప్పుడు దేవనగర కౌన్సిలరు మాట్లాడుతూ మధ్యలో మా 7వ వార్డు కౌన్సిలర్ కలాం భాష గారు మధ్యలో లేచి ఒక వ్యక్తి 10 రోజుల నుంచి హల్చల్ చేస్తున్నాడు అని వాయిస్ ఇచ్చింది. ఆ 10 రోజుల నుంచి హల్చల్ చేసే వ్యక్తిని నేనే, నా పేరు మస్తాన్ బాబా, నాది 7వ వార్డు, నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని. 840 ఓట్లు నాకు డబ్బులు తీసుకోకుండా వేసినారు ప్రజలు. ఈ ప్రజలకు నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ప్రజలందరూ నా మనుషులు. నేను డబ్బులు మీ లెక్క ఇండ్లలో తీసుకుపోయి ఇయ్యలేదు. నేను ఏ పార్టీ వాళ్ళు నాకు టికెట్ ఇవ్వలేదు. నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినాను. నాకు 840 మంది 50 మంది దాకా మనకు ఓట్లు వేసిన వాళ్ళ కృతజ్ఞతలు నేను ఎట్ట తీర్చాలా? ఈ వార్డులో 7వ వార్డులో ప్రభుత్వ స్థలం ఉంది. ఇది అన్యాక్రాంతం కాకుండా మేము ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వస్తున్నాం. గుర్తు తెలియని వ్యక్తి ఎవరో 10 రోజుల నుంచి హల్చల్ చేస్తున్నాడు. 15 లక్షలు నా మీద నష్టపరిహారం కింద నోటీస్ పంపించినావు. నేను ఎవరో నీకు తెల్లా? 15 లక్షలు నేను నష్టపరిహారం కట్టాలి. ఎందుకు సెల్లులలో విడిచినందుకు సోషల్ మీడియాలో నన్ను కించపరిచినాడు మస్తాను అని నాకు నోటీస్ వచ్చింది లాయర్ నుంచి. 15 లక్షలు పెనాల్టీ వేసి నాకు నోటీస్ పంపించినాడు. మంచి మాటనే, నోటీస్ పంపిస్తేవి 15 లక్షలు నీకు డబ్బులు కట్టాలా? నువ్వు నిజంగా నిజాయితీగా ఉంటే మన 42 కౌన్సిలర్లు వామపక్ష పార్టీలోళ్ళు నిందాలా? వామపక్ష పార్టీలందరికీ తోలుకొని ఒకసారి కూర్చుందాం చర్చకు. నేను సిద్ధంగా ఉన్నాను, చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు కానీ సిద్ధమేనా? నా కాడ ఉండే ఎవిడెన్సులన్నీ తీసుకొని వామపక్ష పార్టీలకు 42 మంది కౌన్సిలర్లకు అందరికీ ఒకసారి టౌన్ హాల్లోనో యాన్నో ఒకసారి ఒకరోజు మీటింగ్ పెట్టుకుందాము. ఆ రోజు ఖర్చు నేను పెట్టుకుంటా. నువ్వు నీతి నిజాయితీ ఉంటే వచ్చి ఒకసారి కూర్చొని వాళ్ళ ముందర నా ఎవిడెన్సులు, నేనేమన్నా దొంగతనం చేసింటే నా ఎవిడెన్సులు నువ్వు తీసుకుని రా, నువ్వు దొంగతనం చేసింటే నీ ఎవిడెన్సులు నేను తీసుకొని వస్తాను. ఇది సవాల్ ఇడుస్తాడా? కలాం భాష కౌన్సిలర్ గారు, మీకు నేను సవాల్ ఇడుస్తున్నాను. మీరు ఏమన్నారు? ఒక వ్యక్తి 10 రోజుల నుంచి హల్చల్ చేస్తున్నాడు అన్నారు. నా కాడ మీ ఎవిడెన్సులు ఉన్నాయి. నా ఎవిడెన్సులు 42 మంది కౌన్సిలర్లు వామపక్ష పార్టీలు అందరూ కలిసి చూసి మీది తప్పో నాది తప్పో వాళ్ళే నిర్ణయిస్తాం. నాది తప్పు అంటే వాళ్ళు ఏం శిక్ష చేసినా నేను ఆ శిక్షకు అనుగుణంగా వాళ్ళు ఏం వేసినా నేను మనస్ఫూర్తిగా నేను తీసుకుంటాను. మీరు తీసుకొని సిద్ధంగా ఉన్నారా? మీకు ఈరోజు నేను చెప్తున్నాను, ఆ వ్యక్తి హల్చల్ చేసే వ్యక్తిని నేనే, నా పేరు తీసుకొని మర్యాదపూర్వకంగా నేను ఎట్ట మీకు చెప్తున్నానో మీరు అట్ట రాండి. మీ ఎవిడెన్సులు అన్నీ ఉన్నాయి. మీరు 15 లక్షలు నోటీస్ పంపించింది ఉంది. 2 సెంట్లకు 11.5 సెంటు కంచె కొట్టింది ఉంది. అది పగలగొట్టినారు భూమనాగిరెడ్డి గారు. ఆ ఎవిడెన్సులు ఉన్నాయి.
ఎవరెవరి కాడ ఏం మాట్లాడినారు, ఎవరి కాడ కించపరుచుకున్నారు. నేను మీకు ఏ పొద్దు కించపరచలేదు, ఏ పొద్దు అనవసరంగా నేను కొట్లాడలేదు. ఆ రోజు కానీ నేను కొట్లాడింది వాటి ప్రజల కోసం. కానీ నేను మీ మీద నాకేం ఖర్చులు లేవు. మీరు నా ఆశయం తీసుకోలేదు, నా దాయాదులు కాదు. మీరు మా గురువు బిడ్డకు పెళ్లి చేసుకునేందుకు మీకు మర్యాదపూర్వకంగా ఎప్పుడు చూస్తూనే ఉంటాను నేను చచ్చిపోయేదాక. ఎందుకంటే మీ మామ మా గురువు, మీకు బిడ్డకి ఇచ్చిన మామ మా గురువు. ఆయన ముఖం చూసి మీకు విలువలు ఇస్తూనే ఉంటా. మీరు నాకు ఏం చెప్పినా నేను కించపరుచుకోను. ఎందుకంటే మా చెల్లెలకి చేసుకున్నారు మీరు పెళ్ళి. మీరు మాకు బావ అవుతారు వస్తకు. మీకు మర్యాదపూర్వకంగానే మాట్లాడుతున్నాను. మీ కాడ ఏమైనా ఎవిడెన్సులు ఉంటే నా మీద నిరూపించండి. మీరు ఏం శిక్ష చేసినా మా నిందల ప్రజలు, వామపక్ష పార్టీ వాళ్ళు, 42 మంది కౌన్సిలర్లు వాళ్ళు ఏం పెట్టినా నేను దానికి సిద్ధం. అయినా గవర్నమెంట్ స్థలంలో ఇట మీరు ఇండ్లు కట్టించినందుకు మీరు కానీ కొట్లాడుతున్నారు, మీరు కానీ ప్రయత్నం చేసినారు. మీరేం దానికి ప్రోత్సహించినారని నేను చెప్పలేదు. మీరు కబ్జా చేసి మళ్ళీ ఏరే వాళ్ళకు కల్పించినారు. ఏరే వాళ్ళకు కల్పించి మీరు పక్కకు తప్పుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ లేదు కదా, కూటమి వాళ్ళకు పెట్టినారు. అక్కడ వాళ్ళు కానీ మన వాళ్ళే వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఆడ నుంచి చిన్నగా ఒక 2 రోజులు ఎలక్షన్ ఉంది అనగా వాళ్ళు టీడీపీలో పోయి వాళ్ళకి ఏదో అదృష్టం కలిసి వచ్చింది, వాళ్ళు ఆడ ఉన్నారు. అది ఎవరికి తిన్నాను. డిమాలిష్ ఆర్డర్ తీసుకొని వస్తా, కోర్టుకు పోయి మున్సిపాలిటీ వాళ్ళ కాడ నిలబడతా. నేనేం ఆ రాళ్ళు ఏడున్నాయి ఏం కథ అన్నీ తెలుసు నాకు. నేను అన్నీ బయటికి చేస్తా. మీడియా ద్వారా నేను ఈరోజు మీ ముందరికి వచ్చి చెప్తున్నాను. కొన్ని రోజుల్లో త్వరలో నేను అన్ని వివరాలు ఇస్తాను. మీరు ఎప్పుడో టైం ఇవ్వండి. నేను ఎట్ట మీడియాకి ఇచ్చినానో మీరు కానీ మీడియాకి ఇవ్వండి, టైం ఇవ్వండి. మీకు ఆడికి రమ్మంటే ఆడికి వస్తాను. అంటే ఆల్రెడీ మున్సిపల్ అధికారులు అన్ని కరెక్ట్ ఉన్నాయని చెప్తా, కట్టుకోవచ్చు అని కూడా చెప్తున్నారు నిన్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో. మున్సిపల్ అధికారులు ఎన్నికల ఉండేది తీసుకొచ్చి ముందర చూపెడుతున్నారు సార్. ఎన్నికల ఉండే స్థలం ఇడిచిపెట్టి ముందరికి వచ్చినారు. కౌన్సిలర్ కలాం భాష గారు వాళ్ళ ఫ్లాట్ ఎదురుగా కాల్వ స్థలం ఉంది అని మొత్తుకొని చెప్తున్నారు. అయినా ఆయన మాట పట్టించుకోవడం. ఆయన కానీ కంప్లైంట్లు దండిసార్లు ఇచ్చి ఆయన 2 మాటలు అన్నారు. ఏదో కాలువలో నేను కబ్జా చేసినాను, రేకుల షెడ్డు వేసినాను. షెడ్డు నేను వేయలేదు, షెడ్డు వేరే వాళ్ళది కొనుక్కున్నాను. అది ఎవరు? మానందీశ్వరం దేవస్థానము ప్రెసిడెంట్ ఆయన మనకు అమ్మినాడు. నేను వేరే వాళ్ళకి అమ్మేసిన. అది నాకేం సంబంధం లేదు. అది వాళ్ళు ఏం చేసుకుంటారో ఏం లేదో. మళ్ళీ నేను సంసారం చేసే ఇంట్లో కాలువలో ఉంది అని ఇట్లాంటి మాటలు మాట్లాడి నా మనసు నొప్పించి నాకు సిటీ కేబుల్ జయచంద్రారెడ్డి గారు స్థలం అమ్మినారు ఫ్లాట్లు వేసి. ఇంకా ఆయన కాలువలు అమ్మినాడో ఏమమ్మినాడో జయచంద్రాడికి పోయి అడగాల. మీకు ధైర్యం ఉంటే ఆ జయచంద్రాడి గాడికి పోలేరు. జయచంద్రాడి గాడికి పోతే మీకు తెలుసు ఆయన గాడి ఫ్లాట్లు వేసిన ఆయన. ఇప్పుడు ఇల్లు వేస్తున్నారు. వాళ్ళు స్థలం చూపెట్టినారు, ఇల్లు వేస్తున్నారు. ఎవరికి అడగాలో వాళ్ళకి అడగాల. ఎవరికో ఒకళ్ళకి తీసుకుపోయి ఒకళ్ళకి అడిగి మనుషులు నొప్పించి మా వార్డులో మేము ప్రభుత్వ భూమి మేము అన్యాక్రాంతం కానీయము. దానికి మేము యాడి వరకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు దయచేసి అందరూ సహకరించని నింద్యాల ప్రజలు, కౌన్సిలర్లు, వామపక్ష పార్టీలోళ్ళు, నాయకులు ఫారూక్ సార్ కానీ మనకు సహకరిస్తామని చెప్పినారు. దాంట్లో ఏదో ఉర్దూ స్కూల్లో ఏమో పెడదాం లేదా అన్నాడు. మా వేద వార్డు మాది. ఈరోజు సంతకాల సేకరణ శుక్రవారం నమాజ్ అయిపోయిన తర్వాత కోర్టుకు సంతకాల సేకరణ పెట్టినాను. అందరితో సంతకాలు పెట్టిస్తున్నాను వార్డు ప్రజలతో. ఆ కట్ట తీసుకుపోయి కోర్టులో పెడతాను. ఈ మన సారు కమిషనర్ సార్ కింద ఉండే సారు ఏమో అది కట్టుకోవచ్చు అని చెప్పినాడు. అది అన్ని జవాబు ఇవ్వని ఆయన కోర్టు కానీ జవాబు ఇవ్వని, మనకు సంబంధం లేదు. అది ఆ డిమాలిష్ది కానీ పెట్టినాను లైన్లో. అన్నీ మీరు ఏమేమి ఉన్నాయో షార్ట్ ఫాల్ది పెట్టినాను. షార్ట్ ఫాల్ పడింది, వీళ్ళు కావాల్సి కానీ ఇట్లా చేస్తున్నారు అని అన్నీ చెప్పి పెట్టినాను. మీ అదృష్టము నా దురదృష్టము. నేను మీ కాడ తిరుగుతున్నాను, నా బ్యానర్లు చూపుతున్నారు, నాకు కించబడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. అల్లా చూసుకుంటాడు మీకు త్వరలోనే. మీరు ఏం బాధపడగలి. మీకు అందరు సహకరించండి. బీదళ్ళ పనికి, పబ్లిక్ పనికి ఎవడైతే ఇబ్బంది పెడతాడో వాడు కానీ కొన్ని రోజుల్లో పోతాడు, నేను కానీ కొన్ని రోజుల్లో పోతాను. ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఉంటే మనకు అల్లా అందరికీ బాగా చూస్తాడు. అందరికీ నమస్కారం. సలాం.